నిత్య జీవితంలో మనం ఎందరో వ్యక్తుల్ని కలుస్తుంటాం. ఎందరో మనకు తారాసపడుతుంటారు. పరిశీలించి చూస్తే మనకు అందులో స్ఫూర్తిదాతలు కనిపిస్తారు. కానీ పోటీపడి సాగిపోయే మన జీవిత చక్రంలో మనకు ఆ తీరికుండదు. అలా మనకు నిత్య జీవితంలో కనిపించే ఓ స్ఫూర్తిదాత గురించే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లందులో బస్టాండ్ సెంటర్ వద్ద గత 30 సంవత్సరాల నుండి ఇడ్లీ బండి నడిపే జుగ్గిన కాంతమ్మ గురించి అక్కడున్న ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, నిత్యం ఇల్లందు బస్టాండ్ నుంచి ప్రయాణం చేసి సాయంత్రం పూట ఇల్లందుకు చేరుకునే వారందరికీ తెలుసు. ఎందుకంటే రుచికరమైన ఇడ్లీ కావాలంటే వారందరూ వెళ్ళేది జుగ్గిని కాంతమ్మ ఇడ్లీ బండి వద్దకే. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కూడా కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వాళ్ళని ఎందరినో చూశాం. కానీ ఈ కాంతమ్మ 30 ఏళ్లుగా ఇడ్లీ బండి నడుపుతూ కొడుకులను, కూతుళ్లను పెంచి పెద్ద చేసి వాళ్ళందరినీ సెటిల్ చేసింది. ఉద్యోగం దొరక్కపోతే ఎలా బ్రతకాలి అని ఆలోచించే ఎందరో నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తుంది జుగ్గిని కాంతమ్మ. అన్నట్లు చెప్పడం మర్చిపోయా. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే జుగ్గిని కాంతమ్మ గారి పెద్ద కొడుకు రాజు నాకు మంచి మిత్రుడు కూడా. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడి ఇడ్లీ బండి నడుపుతూ తన కుటుంబాన్ని నెగ్గించి గెలిపించిన జుగ్గిని కాంతమ్మ గారి స్టోరీని మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి స్ఫూర్తిదాతలుంటే నాకు తెలియజేయండి. ఆ స్ఫూర్తిదాత స్టోరీ ప్రపంచానికి చెబుదాం.